ఆంధ్రప్రదేశ్ మంత్రులందరూ సింగపూర్ వెళ్ళారంట. 95 లక్షల ప్రజాధనం ఖర్చు పెట్టి సింగపూర్కి వెళ్ళి అక్కడ శిక్షణ పొందబోతున్నారంట. అంటే ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. అసలు ఏంటా ట్రైనింగు, ఏంటా శిక్షణ, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెబితే బాగుంటుంది. అసలు విషయం ఏంటో ఎవరు మాట్లాడట్లేదు. కొంతమంది మాత్రం గుసగుసలాడుతున్నారు. ఏంటా గుసగుసలు అంటే, ఇప్పుడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు. కొంతమంది సీనియర్లు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే వద్దు, నెక్స్ట్ టైం చేద్దాము అని చెప్పేసి కొంతమంది సలహాలు సూచనలు ఇస్తున్నారు. సింగపూర్కి తీసుకెళ్ళి అక్కడ బుజ్జగింపులు జరిపేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది అని కొంతమంది గుసగుసలాడుతున్నారు. సరే, ఆ ట్రైనింగ్ తీసుకోనికి పోయిర్రా, లేకపోతే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయనీకి పోయిర్రా, ఏదేమైనప్పటికీ కూడా ప్రజాధనం 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిపోవడం అన్నది నిజంగా దారుణం. అసలే మన రాష్ట్రంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. ఈ పరిస్థితులలో 95 లక్షలు పెట్టడం అవసరం చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనే ఏదో ఒక గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అయిపోయి, దానికి సింగపూర్ తీసుకెళ్ళాలా? లేకపోతే ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోద్ది అని చెప్పేసి ఏమైనా భయపడ్డారా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.